నేను డాక్టర్ నమ్రత, చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్. women across the city all over child ni deliver chesi they want to sell off the child. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కష్టం అంటే ఏంటో బిడ్డను ప్రసవించే అమ్మకే తెలుసు. ఆనందం అంటే ఏంటో తన బిడ్డని మొదటిసారి చూసిన అమ్మకే తెలుసు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సరోగేసీ కాంట్రవర్సీనే. పిల్లలు లేని జీవితం అసంపూర్ణమని చాలా మంది అంటూ ఉంటారు. ఆ బాధ ఎలా ఉంటుందో సంతానం లేని వారికే తెలుస్తుంది. పెళ్ళై సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టక మనోవేదనని అనుభవిస్తున్న దంపతులు మన చుట్టూ చాలా మందే ఉంటారు. అలాంటి వారు తమకి పిల్లలు కలుగుతారనే ఆశతో సంవత్సరాల తరబడి డాక్టర్లని సంప్రదిస్తూ వారు చెప్పిందంతా చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోగా వీరి వీక్నెస్ ని కొంతమంది డాక్టర్లు క్యాష్ చేసుకుంటూ మోసం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక తాజాగా సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత అయిన డాక్టర్ నమ్రత రాజస్థాన్కి చెందిన దంపతుల్ని మోసం చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది. ఇప్పటి వరకు ఎవరిదో వీర్యం మరెవరిదో అండాలని సేకరించి తల్లిదండ్రులు కావాలనుకునే దంపతుల్ని మోసం చేసేవారు. అయితే ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కొత్త మోసానికి పాల్పడడంతో ఇది విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే రాజస్థాన్ కి చెందిన దంపతులకి పెళ్ళై 10 ఏళ్లు దాటినా పిల్లలు కలగకపోవడంతో ఎంతో మంది డాక్టర్స్ ని కలిసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోగా ఐవీఎఫ్ లేక సరోగేసీ ద్వారానైనా బిడ్డని కని తమ కలల్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. ఇక అలా ఆన్లైన్ లో బెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ ఏదని వెతకగా గూగుల్లో 5 స్టార్ రేటింగ్ ఉండి విజయవాడ, వైజాగ్, కొండాపూర్, కోల్కతా, ఒరిస్సా, సికింద్రాబాద్ లాంటి మెయిన్ సిటీల్లో బ్రాంచెస్ ని కలిగి ఉన్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ని చూసి రాజస్థాన్ దంపతులు ఈ హాస్పిటల్ ద్వారా తమ కలల్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. ఇక అలా సికింద్రాబాద్ లో ఉన్న హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని ఆ దంపతులు డాక్టర్ నమ్రతని కలిశారు. అలా ఆమె వారికి కొన్ని టెస్ట్లని చేసి ఐవీఎఫ్ ద్వారా తమకి సంతానం అవ్వదని, సరోగేసీ ద్వారా బిడ్డని కనే ఛాన్సులున్నాయని, అందుకు 30 లక్షలు అవుతుందని చెప్పగా ఆ దంపతులు ఎలాగైనా తమ డిఎన్ఏలో ఒక బిడ్డ పుడితే చాలని డాక్టర్ నమ్రత చెప్పిన అమౌంట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అలా వైజాగ్ కి వెళ్లి అక్కడ ప్రాసెస్ ని స్టార్ట్ చేయగా వారి దగ్గర నుండి వీర్య కణాలని, అండాలని సేకరించే క్రమంలో ఆ దంపతులు డాక్టర్ నమ్రతతో తమకి బిడ్డనిచ్చే ముందు డిఎన్ఏ టెస్ట్ చేసి ఇవ్వాలని చెప్పడంతో అందుకు నమ్రత కూడా ఒప్పుకొనింది. అలా కొన్ని నెలల తర్వాత డాక్టర్ నమ్రత ఆ దంపతుల్ని పిలిపించి మీ బిడ్డ మరో మహిళ గర్భంలో ఆరోగ్యంగా పెరుగుతుందని నమ్మించి 2 విడతలుగా 30 లక్షలతో పాటు మరో 5 లక్షల్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక అలా ఎప్పటికప్పుడు వారికి కాల్ చేసి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా జూన్ నెలలో ఉన్నట్టుండి వారికి కాల్ చేసి మీకు సరోగేసీ ద్వారా మగబిడ్డ పుట్టాడని చెప్పడంతో డెలివరీ డేట్కి ఇంకా టైం ఉండగా ఇంత సడన్గా ఎలా అని అడిగినా వారు ఏమీ సమాధానం చెప్పకపోగా మీరొచ్చి మీ బిడ్డని తీసుకెళ్లమని చెప్పి ఫోన్ పెట్టేశారు. అలా ఆ దంపతులు ఆ బిడ్డని చూసి రూపురేఖలు తేడాగా ఉన్నాయని, దంపతులు డిఎన్ఏ టెస్ట్ చేయాలని పట్టుబట్టుకొని కూర్చోవడంతో మీ తాత లేక ముత్తాత పోలికలు వచ్చి ఉంటాయని చెప్పిన దంపతులు డిఎన్ఏ టెస్ట్ చేయాలని పట్టుబట్టుకొని కూర్చోవడంతో నమ్రత వారి మాటలతో ఆక్రోశానికి గురై నేను చట్టవిరుద్ధంగా మీకు సరోగేసీ ద్వారా బిడ్డ పుట్టేలా చేశానని, అలాంటిది మమ్మల్ని అనుమానిస్తారా, మీ మీద సరోగేట్ మదర్తో కంప్లైంట్ ఇప్పించి జైల్లో పెట్టిస్తానని బెదిరించడంతో ఆ దంపతులు భయపడి ఇక్కడుంటే లాభం లేదని ఢిల్లీకి వెళ్లి ఒక ప్రైవేట్ ల్యాబ్లో డిఎన్ఏ టెస్ట్ చేపించగా ఆ బాబు డిఎన్ఏకి దంపతుల డిఎన్ఏకి మ్యాచ్ అవ్వలేదు. దీంతో డాక్టర్ నమ్రతకి కాల్ చేసి ఇదే విషయంపై తనని నిలదీయగా ఆమె అదంతా పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు సికింద్రాబాద్కి వచ్చి గోపాలపురం పోలీసులకి ఫిర్యాదు చేయగా వారు వెంటనే వైద్య శాఖని కూడా రంగంలోకి దించారు. ఇక మొదట్లో డాక్టర్ నమ్రత వారికి ఐవీఎఫ్ తప్ప సరోగేసీ చేయలేదని బుకాయించిన పోలీసులు తమ స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. అలా వారు సరోగేసీ ద్వారా కాకుండా బ్రోకర్ ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల్ని కొనడం, అమ్మడం లాంటివి చేస్తున్నారని, అస్సాంకి చెందిన ముస్లిం దంపతులకి 90,000 రూపాయలిచ్చి వారికి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి రాజస్థాన్ దంపతులకి 35 లక్షలకి అమ్మినట్లు చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే 2021 నుండి భారత ప్రభుత్వం భారతదేశంలో సరోగేసీని నిషేధించి కొన్ని షరతులతో మాత్రమే దాన్ని ఉపయోగించాలని నియమాల్ని తీసుకొచ్చింది. అంటే పెళ్లైన జంటలో మహిళలకి ఏవైనా ఆరోగ్య సమస్యలుండి పిల్లల్ని కనలేని పరిస్థితి ఉన్నప్పుడే ఈ పద్ధతిని అనుసరించాలి గాని గ్లామర్ పోతుందనో డబ్బుందనే కారణాలతో సరోగేసీని దుర్వినియోగం చేస్తే
వారికి కఠినంగా శిక్ష పడుతుందని హెచ్చరించిన కొంతమంది సరోగేసీ ద్వారానే పిల్లల్ని కంటున్నారు. అయితే మన ఇండియాలోనూ చాలామంది సెలబ్రిటీలు సరోగేసీ ద్వారా పిల్లలకి జన్మనిచ్చారు. అలా వారు ఎవరు, ఎందుకోసం సరోగేసీ చేసుకోవాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. మొదటిగా ప్రీతి జింటా. ప్రీతి జింటా 1999లో మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగులోకి పరిచయం అవ్వగా ఆ తర్వాత వెంకటేష్తో ప్రేమంటే ఇదేరా మూవీ చేసి తన అందం, అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఈమె తెలుగు సినిమాల్ని చేయలేదు. కానీ బాలీవుడ్లో తన సత్తా చాటుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలా 2009 తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసిన ప్రీతి జింటా ఐపీఎల్లో పంజాబ్ టీంకి ఓనర్గా వ్యవహరిస్తూ ఇప్పటికీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కొనసాగుతుంది. ఇక అలా 2016లో జీనీ గుడెనఫ్ అనే ఫారినర్ని పెళ్లి చేసుకోగా వీరిద్దరికి పెళ్ళై 5 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. అంతేకాకుండా ప్రీతికి అప్పటికే 41 ఏళ్ళు అవ్వడంతో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మరియు తనకున్న కొన్ని ఆరోగ్య సమస్యలైన ఆస్తమా, థైరాయిడ్ కారణంగా 2021లో ఈమె యుఎస్ఏలోని ఫర్టిలిటీ సెంటర్లో సరోగేసీ ద్వారా కవలలకి జన్మనిచ్చింది. అలా వారికి జై గియా అని నామకరణం చేసి ఇప్పుడు అటు పర్సనల్ లైఫ్ని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. నెక్స్ట్ లక్ష్మీ మంచు. మంచు లక్ష్మి టాలీవుడ్లో చాలా మూవీస్లో యాక్ట్ చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలా 2006లో శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకొని యుఎస్ఏకి వెళ్ళి సెటిల్ అయ్యింది. కానీ వీరిద్దరికి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి మంచు లక్ష్మి తనకున్న హెల్త్ ఇష్యూస్ కారణంగా సరోగేసీ ద్వారా 2014లో అంటే తన 38వ ఏటకి గుజరాత్కి చెందిన ఒక సరోగేట్ మదర్ ద్వారా ఒక అమ్మాయికి జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆ అమ్మాయికి నిర్వాణ అనే పేరుని పెట్టి ఇప్పుడు మంచు లక్ష్మి ఆమెతో కలిసి యూట్యూబ్ వీడియోస్ ని చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ శిల్పా శెట్టి. ఈమె తెలుగులో వెంకటేష్ తో సాహస వీరుడు, సాగర కన్య, నాగార్జునతో ఆజాద్ వంటి సినిమాల్లో చేసి తెలుగు వారికి దగ్గరైంది. ఇదిలా ఉంటే శిల్పా శెట్టి బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అక్షయ్ కుమార్ తో లవ్ ఫెయిల్యూర్ అయ్యాక సినిమాలకి దూరమైంది. అదే సమయంలో 2007లో లండన్ కి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాని శిల్పా శెట్టి కలవడం, అలా వీరిద్దరూ కొన్నాళ్ళు డేట్ చేశాక ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో శిల్పా శెట్టి 34వ ఏటకి రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకుంది. ఇక అలా పెళ్ళై 3 సంవత్సరాలైనా వీరికి పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా శిల్పా శెట్టి ఒక కొడుక్కి జన్మనివ్వడం జరిగింది. అలా ఆ తర్వాత మరో బిడ్డకి ట్రై చేయగా 4 సార్లు గర్భం నిలవక అబార్షన్ అవ్వడంతో డాక్టర్లు తనకున్న ఆరోగ్య సమస్యల వల్ల ఎన్ని రోజులైనా సంతానం కలగదని చెప్పడంతో శిల్పా శెట్టికి వేరే దారి లేక సరోగేసీ ద్వారా 2020లో సమీక్ష అనే రెండో అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకొని ఆ తర్వాత అనేక హిందీ మూవీస్లో యాక్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని అందుకుంది. అలా రామ్ చరణ్తో కాకి మూవీ చేయడం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక 2015 తర్వాత పూర్తిగా హాలీవుడ్కే పరిమితమైంది. ఇక అలా హాలీవుడ్లో ఒక మూవీ చేస్తున్న క్రమంలో సింగర్, యాక్టర్ అయిన నిక్ జోనస్ని ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రియాంకకి చిన్నప్పటి నుండి ఉన్న డయాబెటీస్, ఆస్తమా మరియు తనకి అప్పటికే 40 ఏళ్ళు అయి ఉండడంతో పిల్లల్ని కనలేక సరోగేసీ ద్వారా 2022లో ఒక అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. అలా ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్, మరోవైపు పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఈ సరోగేసీ పద్ధతిని ఫీమేల్ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా మేల్ సెలబ్రిటీస్లు కూడా ఉపయోగించడం విశేషం. అందులో ముందుగా కరణ్ జోహార్. బాలీవుడ్లో నెంబర్ 1 డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఉన్న కరణ్ జోహార్ ఇప్పటికే 53 ఏళ్ళైనా పెళ్లి ఊసి ఎత్తకుండా సింగిల్గానే ఉంటున్నాడు. కానీ ఇతని తల్లికి మనవడు, మనవరాళ్ళని ఎత్తుకోవాలనే ఆశ ఉండడంతో తన తల్లి ఆశ నెరవేర్చాలని ట్రెడిషనల్ సరోగేసీ ద్వారా తన వంశాన్ని నిలుపుకోవడానికి 2015లో ట్విన్స్కి జన్మనిచ్చాడు. అలా కూతురు రూహి, కొడుకు యష్తో ఇప్పుడు తన టైం స్పెండ్ చేస్తూ సినిమాల్లో కూడా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాడు.
కానీ ఇప్పటికీ ఆ పిల్లలకి బయాలజికల్గా మదర్ ఎవరనే విషయాన్ని కరణ్ జోహార్ బయట పెట్టలేదు. నెక్స్ట్ షారూక్ ఖాన్ అంటే బాలీవుడ్లో కింగ్ ఖాన్ అనే పేరు కూడా ఉంది. ఇతను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే 1991లో గౌరీ ఖాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మొదటిగా ఆర్యన్ అనే కొడుకు జన్మిస్తే ఆ తర్వాత 2000 సంవత్సరంలో సుహానా అనే కూతురు కూడా జన్మించింది. కానీ పిల్లలు పుట్టేసరికి షారూక్ ఖాన్ సినిమాల్లో చాలా బిజియెస్ట్ ఆర్టిస్ట్గా ఉండడంతో తన పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోయేవాడు. ఇక అలా ఎప్పుడైతే కరణ్ జోహార్ మరియు ఫరాహ్ ఖాన్ లాంటి వారు సరోగేసి ద్వారా పిల్లల్ని కనడం చూశాడో తను కూడా సరోగేసి ద్వారా అబ్రహం అనే కొడుక్కి జన్మనివ్వడం జరిగింది. నెక్స్ట్ అమీర్ ఖాన్ అంటే క్రియేటివిటీ, ఎక్స్పెరిమెంట్, బాక్స్ ఆఫీస్ రికార్డులు గుర్తొస్తాయి. అలాంటి అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. అలా వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు నిలవని కారణంగా అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి కిరణ్ రావుని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ వీరికి పెళ్ళై 5 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడం, మధ్యలో 4-5 సార్లు గర్భం నిలవకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు సరోగేసి ద్వారా 2011లో అమీర్ ఖాన్ కిరణ్ రావు ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. కానీ వీరి బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదని చెప్పొచ్చు. అలా అమీర్ ఖాన్ 2021లో కిరణ్ రావుకి విడాకులు ఇచ్చేసి కొన్ని రోజులు సనా షేక్తో డేట్ చేయగా కిరణ్ రావు మాత్రం తన కొడుకుతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ ఏక్తా కపూర్, తుషార్ కపూర్. వీరిద్దరూ అప్పటి సూపర్ స్టార్ అయిన జితేంద్ర కపూర్ వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 50 ఏళ్లకి దగ్గరగా ఉన్న అక్క తమ్ముళ్ళిద్దరూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. కానీ ఎలాగైనా తమ వంశానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఏక్తా కపూర్ తన తండ్రి వీర్య కణాలతో సరోగేట్ మదర్ ద్వారా ఒక అబ్బాయికి జన్మనిస్తే తుషార్ కపూర్ మరొక సరోగేట్ మదర్ ద్వారా ట్రెడిషనల్ సరోగేసీ పద్ధతిలో ఒక అబ్బాయికి జన్మనిచ్చాడు. మీరు ఈ పద్ధతిపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, పుట్టుక మరణం మధ్య ఒక చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతల్నిచ్చి మర్చిపోలేని బంధాలనిచ్చి నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్నో ఆటలాడుతున్నాడు ఆ పైవాడు. ఇది ఫోక్స్ సరోగేసీ ద్వారా పిల్లల్ని కన్నా సెలబ్రిటీల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.